జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. డొనాల్డ్ ట్రంప్ బహుశా ఈయన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈయన గురించి తెలుసు. ఈయన మాజీ అమెరికా అధ్యక్షుడు. అంతేకాకుండా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఈయన ఈ రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, డెమోక్రాట్ పార్టీ తరపు నుంచి అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ పోటీ చేస్తుంది. ఇక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విషయానికి వద్దాం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 21వ తేదీన అమెరికా పర్యటన చేయనున్నారు. మొత్తంగా 3 రోజుల పాటు నరేంద్ర మోడీ గారు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు 3 కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అవేంటంటే, ఒకటి వచ్చేసి న్యూయార్క్లోని ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం, ఇంకొకటి వాషింగ్టన్లో జరిగే క్వాడ్ మీటింగ్లో పాల్గొనడం. ఇక్కడ క్వాడ్ అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. క్వాడ్ అనేది కొన్ని దేశాల సమూహం. ఈ క్వాడ్లో ఆస్ట్రేలియా, జపాను, భారత్, అమెరికా దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఈ క్వాడ్ కూటమి అనేది చైనాకు వ్యతిరేకంగా నిర్మించబడిన ఒక మిత్ర దేశాల కూటమి అని అర్థం. ఇక మూడోది వచ్చేసి, నరేంద్ర మోడీ గారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ను కలవనున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, అమెరికాలో పర్యటించనున్న నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ను కలవడం లే, డొనాల్డ్ ట్రంపే మన నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు. ఇదే ఇక్కడ విషయం. అంటే మోడీ గారి స్థాయి ఏంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని నేరుగా ఏంటంటే స్వయంగా డొనాల్డ్ ట్రంపే వెల్లడించారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, త్వరలోనే అమెరికాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రానున్నారు. నేను నరేంద్ర మోడీను తప్పనిసరిగా కలుస్తాను, ఎందుకంటే ఆయన ప్రపంచ నాయకుడు. నరేంద్ర మోడీ ఒక ఫెంటాస్టిక్ లీడరు. ఆయన్ను కలవడం నేను గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పి మాట్లాడినాడు. ఎవరు? ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉన్నాడు. అలాగే ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయనకు నరేంద్ర మోడీ గారి గొప్పతనం తెలుసు, ఈయన శక్తి సామర్థ్యాల గురించి తెలుసు. ఆయన డొనాల్డ్ ట్రంప్ మోడీ గారిని కలవడం నేను గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పినాడు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ ఉండే మన దేశంలో ఉండే చాలామంది సన్నాసులకు, మూర్ఖులకు, చావట దద్దమ్మలకు ఇప్పటికి కూడా మోడీ గారి విలువ తెలియడం లేదు. అలాగే ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, నాకు భారతదేశం మరియు హిందువులు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాకు అంతకన్నా బెస్ట్ ఫ్రెండు అంటూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం. ఇకపోతే అమెరికాలో కొన్ని సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలను బట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఘన విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే మన దేశంలోని సూడో సెక్యులర్ సన్నాసులు ఉన్నారు కదా చాలామంది, వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద షాక్ తగిలినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వచ్చినాడంటే ఏం చేస్తాడో మనకందరికి కూడా తెలుసు. ఏ ఊరికి జాంబీగాళ్ళు గిట్ట వాళ్ళందరికీ కూడా ఏమి లే, అంతా ఒక్కొక్కరికి అన్ని కట్ అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి ఆ మారి ఉంటుంది. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్క ఈ బీజేపీకి సంబంధించిన గ్రూపుల్లోనూ, అలాగే బీజేపీ అమ్మాయిల నుండి గ్రూపుల్లో, వాటన్నిటిలో కూడా మేము భారతీయులు అనే గౌరవపడే ప్రతి ఒక్క గ్రూప్లో కూడా ఈ వీడియో షేర్ కావాలి. ప్లీజ్ ఆ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అలాగే ఇంతవరకు కనుక మీరు మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.